మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట వీడియో చూస్తున్న ప్రతి సహోదరుడు సహోదరునికి నా యొక్క హృదయపూర్వక వందనం తెలుసుకుంటున్నాను. ప్రియులారా, బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? ఏదైనా దేవుని యొక్క మహాకృపను ఆయన యొక్క ప్రేమను బట్టి మనం తిరిగి ఇలాగ సజీవ లెక్కలు మనం ఉండగలుగుతున్నాం. అందుబట్టి మన దేవునికి నిరంతరము స్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాం. ప్రియులారా, మనము ఈ ఎపిసోడ్లో మనం దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను గత కొద్ది రోజులుగా వీడియోస్ చేయడం జరగలేదు. కాబట్టి మనం ఇవాళ నుంచి రెగ్యులర్గా మనం మిగతా కంటిన్యూషన్గా మనం నేర్చుకుంటూ వద్దాం. ప్రియులారా, మనం ఆల్రెడీ మీకు గుర్తుందో లేదో మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఇంతవరకు కూడా దానియేలు గ్రంథము 6వ అధ్యాయం వరకు పూర్తిగా నేర్చుకుని ఉన్నాం. ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో దయచేసి మీరు మనం ఎంతవరకు నేర్చుకుని అవసరం జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి 6వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకున్నామంటే, సింహపు గుహలో నుంచి దానియేలును దేవుడు ఏ విధంగా రక్షించాడో మనం ఆలోచించాం. అది మాదీయ పారసిక రాజు అయిన దర్యావేషు ఆయన పరిపాలన జరిగింది. దానియేలు పడక కొంతమంది దర్యావేషు దగ్గర ఉన్న కొంతమంది అధికారులు ఏ విధంగా ఆయన మీద కుట్రపడి ఒక ఆజ్ఞ రాజు చేత చేయించి ఆ విధంగా ఆ ఆజ్ఞ చేత సింహపు గుహలో వేయడం మనం చూసాం. దేవుడి కృపణ చేత దానియేలు ఏదో రక్షించబడ్డాడో ఆలోచించాం. దానియేలు కొన్న గొప్ప విశ్వాసం బట్టి మరియు దానియేలు కొన్న గొప్ప భయభక్తులు బట్టి దేవుడు రక్షించడం నేర్చుకున్నాం. దేవుడు తన దూతను పంపి సింహపు నోళ్ళు ఊహించడానికి మనం ఆలోచించాం. ఆ విధంగా దానియేలు ఏ విధంగా దేవునికి ఇష్టడుగా బతికాడో, ఏ విధంగా భయభక్తులు బతికాడో దాని నిదర్శనంగా దేవుడు రక్షించడం గత వారం మనం ఆలోచించాం. ఇక్కడి నుంచి పిల్లలు మనం ఇంతవరకు కూడా దానియేలు గ్రంథం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కూడా చరిత్ర అంతా మనం నేర్చుకున్నాం. ఈ 1 నుంచి 6వ అధ్యాయం అంతా కూడా చరిత్ర చెప్తుందండి. అంటే మనం 1వ అధ్యాయం చదువుకుంటే 1వ అధ్యాయంలో ఈ దానియేలు అంటే వాళ్ళు చెరకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్థితిగతులు మనం ఆలోచించాం. 2వ అధ్యాయంలో రాజు ఒక కలగండం ఆలోచించాం. 3వ అధ్యాయంలో షద్రకు మేషక్కు అబేద్నెగో వాళ్ళు ఏ విధంగా అగ్నిగుండం వెళ్ళిపోయారో, అగ్నిగుండం నుంచి దేవుడు ఏ విధంగా రక్షించాడో మనం వారి గురించి 3వ అధ్యాయం ఆలోచించాం. 4వ అధ్యాయంలో రాజుగారు ఒక పెద్ద కళ కంటారు. ఆ కళలో పెద్ద చెట్టు కనబడుతుంది. ఆ చెట్టుకు భావం ఏంటో, 7 కాలాలు రాజు ఏ విధంగా బాధపడ్డాడో అవన్నీ ఆలోచించాం. తర్వాత మనం 5వ అధ్యాయంకి వస్తారు పిల్లరా. 5వ అధ్యాయంలో బెల్షస్సరు ఏ విధంగా చంపబడ్డాడో, గోడ మీద రాత గురించి, రాత యొక్క భావం గురించి 5వ అధ్యాయం ఆలోచించాం. 6వ అధ్యాయంలో దానియేలు యొక్క ఏదైనా రక్షించబడ్డాడు 6వ అధ్యాయం మొత్తం ఆలోచించాం. అంటే 1 నుంచి 6వ అధ్యాయంలో కూడా ఏం చెప్తుంటే, అంటే ఎస్పెషల్లీ రాజుల వాళ్ళ యొక్క జీవితాల్లో జరిగిన చరిత్ర అంతా కూడా మనకి అలా కనబడుతుంది. అయితే దానియేలు గ్రంథము 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కూడా మొత్తం అంతా కూడా ప్రవచనంతో భాషతో రాయించబడింది. అపోకలిప్టిక్ అనే సాహిత్యంతో దానియేలు గ్రంథము 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం 6వ అధ్యాయాలు కూడా ప్రవచనాలు ఉంటాయండి. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు మొదట 6 అధ్యాయాలు చదువుకుంటూ వెళ్ళిపోయాం, కానీ ఇక్కడ నుంచి మనం అంటే కొంచెం నెమ్మదిగా చదువుకుంటూ వస్తాం. ఎందుకంటే అంత ప్రవచనాలు ఉంటాయి కాబట్టి మనం వెంటనే వీలు పడదు. ప్రతిదాన్ని మనం విడమర్చి క్షుణ్ణంగా అర్థం చేసుకుని మనం చదువుకోవాలి. కాబట్టి తర్వాత దానియేలు గ్రంథానికి చెట్టు గ్రంథం ప్రకటన గ్రంథానికి చాలా సంబంధం ఉంది. అవన్నీ మనం ఆలోచిస్తాం. రకరకాల ప్రవచనాలు ఉంటాయి. మనం తెలుసుకోవాల్సినవి, మనకు తెలియాల్సిన చాలా ప్రవచనాలు ముందు ఉన్నాయి. కాబట్టి ఇక నుంచి దానియేలు గ్రంథము ఎంత ముందు చదువుకున్న దానికన్నా ఇంకా ప్రత్యేకంగా సెపరేట్గా ప్రవచనాత్మకం ఉంటుంది. కాబట్టి ఇక నుంచి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి. అపోకలిప్టిక్ సాహిత్యము మనం చదువుకున్నాం. ప్రకటన అంటే బైబిల్ అంతటిలో కొన్ని గ్రంథాలు అనేవి దేవుడు అలంకార భాషతో రాసి ఇచ్చారండి. ఆ అలంకార భాషతో రాసి ఉన్న గ్రంథాలు ఏవైతే ఉన్నాయంటే బహుశా మీకు తెలుసు, చాలా మందికి మనసు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, తర్వాత దానియేలు గ్రంథము, జకర్యా గ్రంథంలో కొన్ని అధ్యాయాలు. ఈ విధంగా కొన్ని గ్రంథాలు అనేవి దేవుడు మామూలుగా రాత భాషతో కాకుండా కొన్ని చిత్రాల ద్వారా, ఎస్పెషల్ ప్రకటనలో చూసుకున్న దాని గ్రంథంలో చూసుకున్న కొన్ని సంఖ్యల ద్వారా, ఇలాగా కొన్ని బొమ్మలు చూడండి, కొన్ని బొమ్మల ద్వారా, కొన్ని సంఖ్యల ద్వారా, వీటి ద్వారా దేవుడు తన యొక్క భావాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలనుకుంటున్నాడు. అంటే దాన్నే ప్రవచనాత్మక భాష అన్నారండి. కాబట్టి ఇక్కడ నుంచి మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం నుంచి కూడా మనం
అవన్నీ మనం చదువుకోబోతాం. ఇక్కడ నుంచి మనం నెమ్మదిగా స్లో స్టడీ చేస్తాం. దయచేసి మనం అందరూ క్షుణ్ణంగా నేర్చుకుందాం. చాలా మంచి మాటలు ఉన్నాయి కూడా, ఎవరు కూడా స్కిప్ చేయకుండా ఆసక్తితో ధ్యానిస్తే మనం మరింత దేవుని జ్ఞానం మనం నేర్చుకునే వారం అవుతాం. రైట్, మనం పాఠంలోకి వెళ్ళిపోతాం పిల్లారా. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంకి వెళ్ళిపోతాం పిల్లారా. చదువుకుందాం. 7వ అధ్యాయం మొదట చదువుకుంటే, బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేలునకు దర్శనములు కలిగెను. అతను తన పడక మీద పరుండి ఒక కల కని ఆ కల సంగతిని సంక్షేపంగా వివరించి రాసెను. ఇక మనం జాగ్రత్తగా గమనిస్తే 7వ అధ్యాయం మొదటి వచనంలో ఇక మనం ఆలోచించినప్పుడు బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే, ఆల్రెడీ బెల్షస్సరు చనిపోయాడు కదా, వెళ్ళిపోయాడు కదా, బెల్షస్సరు తర్వాత మళ్ళీ మాదీలు వారు వచ్చారు కదా, మీకు డౌట్ రావచ్చు. వాస్తవానికి 7వ అధ్యాయం మొదటి నుంచి కూడా మనం చదువుకున్న అధ్యాయాలన్నీ కూడా కాలక్రమంలో రాయబడలేదు. ఆ విషయం గమనించాలి. వాస్తవానికి దర్యావేషు కన్నా బెల్షస్సరు ముందటి వాడు, అంటే ముందు రాయబడాలి. కాకపోతే వెనక రాయబడడం అర్థం ఏంటంటే, బహుశా దానియేలు గ్రంథం రాసినప్పుడు మొదటి చరిత్రంతో ఒకవైపు రాశారు, ప్రవచనాత్మక భాషంతో కూడా చివరి 6 అధ్యాయాలు నింపారండి. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. అంటే ఇంచుమించు అది క్రీస్తు పూర్వము 553 సంవత్సరంలో మనం ఆలోచించాం. బెల్షస్సరు ఆకార రాజు అయితే, బెల్షస్సరు అతని తండ్రి అయిన నబోనిడస్ మనం ఆలోచించాం. వీళ్ళిద్దరూ కూడా కలిసి పనిచేశారండి. వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు మనం ఆలోచించాం. బెల్షస్సరు బబులోను రాజ్యం యొక్క ఆఖరి రాజుగా గుర్తించబడ్డాడు. అయితే ఈ సమయం మనం ఆలోచిస్తే, మరి బెల్షస్సరు పరిపాలన మొదటి సంవత్సరం అంటే బెల్షస్సరు ఎంతో పరిపాలించి 553 సంవత్సరాలు తన పరిపాలన కాలం స్టార్ట్ అయింది కాబట్టి 553 నుంచి 539 వరకు అంత పరిపాలన అనుకుంటే 553 అది మొదటి సంవత్సరం కాబట్టి 553 BCలో దానియేలు గారికి దర్శనం కలిగింది. దర్శనములు కళలు ఇంతకుముందు మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను. దేవుడు తన యొక్క చిత్తాన్ని బయలుపరచడానికి వాడుకున్న ఒక సాధనం ఏంటంటే దర్శనములు, కళలు. దర్శనం అంటే సాధారణంగా పగలు వచ్చేవి, కళలు అంటే రాత్రి పడుకున్న తర్వాత వచ్చేవండి. కొన్ని సందర్భాల్లో రాత్రి వచ్చిందని కూడా దర్శనం పదం వాడబడింది. ఏదైనప్పుడు కూడా దర్శనం అన్న కళలన్న దానికి ఒక ఉద్దేశం ఉంది. జనరల్గా మనందరూ రోజుకనే కళలు వేరు, దేవుడు భక్తుల ద్వారా ఏది చెప్పదలుచుకున్నాడో అక్కడ చెప్పబడిన అది ప్రత్యేక సందర్భం అని అర్థం చేసుకోవాలి. అయితే 553 సంవత్సరంలో మొదటి సంవత్సరం దానిలో దర్శనములు కలిగాను. దర్శనములు బహువచనం అంటే దర్శనం కలిగానని అక్కడ వాక్యం అని చెప్తుంది. ఆయన తన పడక మీద పరుండి ఒక కలకని ఆ కళ సంగతిని సంక్షేపంగా వివరించి రాశాను. కాబట్టి తను పడుకున్నప్పుడు ఒక కళ కన్నాడు. ఆ కళ యొక్క మొత్తం అంతా కూడా సంక్షేపంగా మొత్తం అంతా వివరించి రాయడం జరిగింది. ఆ కళ ఏంటో తను ఏం రాశాడో మనం 2వ వచనం ఆలోచిద్దాం. ఇక మన జాతక గమనిస్తే ప్రియులారా, దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 2వ చదువుకుంటే మనకి 7వ అధ్యాయంలో ప్రప్రథమంగా 7వ అధ్యాయం మనకి 7వ అధ్యాయం మొదటి నుంచి 8 వచనం వరకు కూడా మనకి ఒక 4 మృగాలు కనబడతాయండి. ఒక 4 బీస్ట్స్ కనబడతాయి. ఆ మృగం అంటే దేని సూచిస్తుందో, ఆ మృగం అంటే ఏంటో మనం ఇప్పుడు అవన్నీ ఆలోచించుకుంటూ వస్తాం. అయితే దానియేలు వివరించి చెప్పింది ఏమనగా 2వ వచనం ఆలోచిద్దాం. రాత్రి అంత దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడెను. రైట్, ఎక్కడి నుంచి మనం ఒక్కొక్కటి కూడా డీకోడ్ చేసుకుంటూ వెళ్ళాలండి. మనం ఏదో ఒక భావంతో అర్థంతో కాకుండా దేవుడు చెప్పిన గ్రంథం పరంగా, దేవుడు చెప్పిన భావం పరంగా మనం ఆలోచించుకుంటూ వెళ్దాం. ఇక్కడ మనం ఆలోచిస్తే, నేను తేరి చూచుండగా ఆకాశం నలుదిక్కుల నుండి సముద్రం మీద అని పదం వాడారండి. ఆకాశము నలుదిక్కుల నుండి, మీరు ఒకసారి ప్రియసం ఆలోచించండి. 4 దిక్కులు, మొత్తం 4 దిక్కులను మనకు తెలుసండి. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇక్కడ కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే, ఆకాశపు 4 దిక్కులు అంటే అర్థం ఏంటంటే మొత్తం నలుదిక్కులు, భూమి మీద ఉన్న ప్రతి 4 దిశల నుంచి కూడా, అంటే ఇది భూమి అనుకుంటే 4 దిశల నుంచి కూడా అని అర్థం చేసుకోండి. నలుదిక్కుల నుంచి సముద్రము మీద
గాలి విసురుట నాకు కనబడినో. నలుదిక్కుల నుంచి సముద్రము మీద అన్న పదం వాడారండి. ఇది సముద్రం అనుకోండి. సముద్రం మీద గాలి విసురుట అంటే అర్థం ఏంటి? దేవుడు ఏం చెప్పదలుచుకున్నాడు? అసలు సముద్రం ఏంటి, ఈ గాలి ఏంటి? ఈ గాలి నలుదిక్కుల నుంచి వస్తుందట అండి. పిల్లల జాగ్రత్త గమనించండి. ఇది సముద్రం అనుకోండి. సముద్రం మీద నలుదిక్కుల నుంచి గాలి వస్తుందండి. ఇది గాలి అనుకోండి. అంటే ఇది దేన్ని సూచిస్తుంది? ఈ సముద్రం దేన్ని సూచిస్తుంది? ఈ గాలి దేన్ని సూచిస్తుంది అని కొన్ని మాటలు ఆలోచించే ముందు, గాలి అంటే ఇక్కడ నలువైపుల నుండి వస్తున్న గాలి అనేది ఏదైతే ఉందో పిల్లరా, గాలి విసరుట. గాలి విసరుట అంటే గాలి ఫోర్స్గా వస్తుందండి సముద్రం మీదకి. ఆ గాలి విసరట దేని సూచిస్తుందంటే నేను రాస్తాను, దేవుని తీర్పు యొక్క చర్యను సూచిస్తుంది. గాలి విసరట అర్థం ఏంటంటే దేవుని తీర్పు యొక్క చర్యను సూచిస్తుంది. ఇది ఏదో భౌతికమైన గాలినో లేకపోతే ఇదేదో భౌతిక సముద్రం అనుకోవద్దు. మీకు ఎలా చెప్పగలరు? గాలి విసరట అనేది దేవుని తీర్పు యొక్క చర్యని మేము ఎలా గుర్తించగలం అని ఆలోచించగలిగితే, గ్రంథంలో ప్రియులారా మనం కొన్ని మాటలు ఆలోచించినప్పుడు, కొన్ని మాటలనేవి దేవుడు అలంకారంగా వాడుకున్న భాషని ఆలోచిస్తాం. ఉదాహరణకి ఏషియా గ్రంథము 29వ అధ్యాయము 6 చదువుకుంటే, ఏషియా గ్రంథము 29వ అధ్యాయము 6వ చదువుకుంటే, ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలితోనూ తుఫానుతోనూ దహించు అగ్ని జ్వాలతోనూ సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని శిక్షించును. 29వ అధ్యాయంలో అరియేలుకు శ్రమ మొదటి వచనంలో ఉంటుందండి. అంటే దేవుడు ఒక పట్టణం మీద, ఒక ప్రదేశం మీద తన తీర్పును సూచించడానికి దేవుడు వాడే పదప్రయోగం, భాష ఎలాగుంటుందంటే ఉరుముతోనూ భూకంపంతోనూ మహాశబ్దముతోనూ సుడిగాలి, చూడండి, సుడిగాలి తుఫాను, దాంతో శిక్షించున్నట్టు అర్థం ఏంటి? ఆ విధంగా నాకు ఉగ్రత మీ మీదకి వస్తుంది, ఆ విధంగా నాకు తీర్పు మీదకి వస్తుందని దేవుడు తన ఉగ్రతను సూచించడానికి వాడబడిన మాట, భాష ఏంటంటే గాలి విసురుట అని అర్థం చేసుకోవాలి. ఇంకా నలుదిక్కుల గురించి మనం మరికొన్ని మాటలు ఆలోచిస్తే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19 చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19 చదువుకుంటే, ఇదిగో యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి బయలువెలుచున్నది, అది భీకరమైన పెనుగాలి, అది దుష్టుల తల మీదకి పెళ్ళును దిగును. పిల్లల జాగ్రత్త గమనించండి. అక్కడ మనం గమనిస్తే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 19 చదువుకుంటే, ఈ వచనం మీరు దయచేసి మీ అందరూ రాసుకోండి, మీకు భవిష్యత్తులో చాలా పనికి వస్తాయండి ఈ వచనాలన్నీ కూడా. ఇది యెహోవా యొక్క మహోగ్రతను పెనుగాలి పదం వాడారండి. అంటే యెహోవా యొక్క ఉగ్రతను సూచించే పెనుగాలని మనం ఆలోచించాం. చూసారా? అంటే దేవుడు తన ఉగ్రతను చూపించడానికి, తన తీర్పును చూపించడానికి వాడబడిన మాట, భాష, అలంకార భాష ఏంటంటే పెనుగాలి. ఇర్మియా 23:19 చదువుకుంటే, ఇర్మియా 23:19 అనేది దీన్ని సూచిస్తుందండి, గాలి అనేది. మీరు వీలైతే ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 36లో కూడా ఇదే భాషా ప్రయోగం ఉంటుందండి. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 36 చదువుకుంటే, నలుదిశల నుండి 4 వాయువులను ఏలామ మీద రప్పించి, నలుదిక్కుల నుండి వచ్చే వాయువుల వెంట వారిని చెదరగొట్టదు. అంటే నలుదిశ 4 వాయువులు అంటే అర్థం ఏంటంటే అది 4 దేవదూతలు అంటే అర్థం ఏంటంటే 4 వైపులా గెటు వాళ్ళు పారిపోకుండా ప్రతి దిశ నుంచి నా యొక్క సైనికులు, నా యొక్క దూతలు పంపించి వాళ్ళని శిక్షిస్తామని అనడానికి సూచకండి. నలుదిశలో గాలి బెసట్ అంటే దేవుని తీర్పు చర్య. ఇక్కడ నలుదిశలో మనం ఎందాక ఆలోచించాం. చూడండి, దాని గ్రంథం 7 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ ఆకాశం నలుదిక్కుల పదం ఉంది కదండి. నలుదిక్కులు అంటే దేవుడు, ఇక ఇది కూడా ఆలోచిద్దాం. నలుదిక్కులు దేని సూచిస్తుందంటే అన్ని వైపుల నుండి దేవుని దూతలు
బయలుదేరుట. అంటే దేనికి దూతలు బయలుదేరుతారంటే శిక్షించడానికి. అంటే దేవుడు పదప్రయోగం ఎలా వాడతారంటే నలువైపుల నుంచి నలుదిక్కుల నుంచి ఈ గాలి వేసినట్టు అంటే అర్థం ఏంటి? అది దేవుని తీర్పు యొక్క చర్యగా గుర్తించాలని. ఇర్మియా గ్రంథము 49:36. ప్రకటన గ్రంథం కూడా సేమ్ ఇటువంటి మాట ఉంటుంది. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము మొదటి నుంచి 3 రోజులు చదువుకుంటే, నేను ఆల్రెడీ ప్రకటన గ్రంథము మన ఛానల్లో మొత్తం చెప్పడం జరిగింది. వీలైతే మీరు మన పాత వీడియోస్లో మా విన్నీ ఉంటే మీరు అది విన్నీ ఒకసారి ధ్యానించండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుంటే, అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులో 4 దేవతలు నిల్చుండి భూమి మీద సముద్రం మీద ఏ చెట్టు మీద గాలి వేచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కులో వాయువులు పట్టుకున్నట్టుగా సూచిస్తున్న పదం ఉంటుందని. అంటే మనకి ఏం అర్థం అవ్వాలంటే నలుదిక్కుల నుంచి అర్థం ఏంటంటే మనం మొత్తం ఇంకెటు ఎవరు పారిపోకుండా ఎటు వెళ్ళకుండా చేయడం, అష్టదిగ్బంధం చేయడం మన పదం వాడుతాం కదండి జనరల్గా తెలుగులో. మొత్తం అంత కట్టుదిట్టం చేయడం అని అర్థం చేసుకోవాలి. అది ఈ పదంకి అర్థం. రైట్. తర్వాత సముద్రం అనే పదం ఉందండి ఇక్కడ. సముద్రం అంటే అర్థం ఏంటి? ఇది దేవుని తీర్పు. సముద్రం అంటే భౌతికమైన సముద్రం అర్థం చేసుకోవాలంటే భౌతికమైన చెప్పిన సముద్రం అనేది భౌతికమైన సముద్రం కాదు. ఇక్కడ సముద్రం అనేది దేని సూచిస్తుందంటే మానవాళ్ళని సూచిస్తుంది. సముద్రం అనేది మానవాళ్ళని, మనుషులను సూచిస్తుంది. మనుషులను సూచిస్తుందని మీరు ఎలాగ అనగలరు, ఎలాగ చెప్పగలరు మీకు డౌట్, సందేహం రావచ్చు. గ్రంథంలో కొన్ని మాటలు సముద్రం అన్న పదానికి మానవాళ్ళని సూచిస్తున్న కొన్ని వచనాలు ఉన్నాయండి. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20 చదువుకుంటే, యెషయా గ్రంథము 57:20, భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు అది నెమ్మలింపనేరదు, దాని జలములో బురదను మైలును పైకి వేయను, దుష్టులు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసారా, అలంకార రూపంలో భక్తులు కదులుచున్న సముద్రం వంటి వారు పదం వాడారు. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు అంటే సముద్రం పదము మానవులు సూచన వాడబడితే ఆల్రెడీ కొన్ని వచనాలు ఉన్నాయి గ్రంథం బట్టి. దాన్ని బట్టి ఇక చెప్పండి సముద్రం అంటే దేని సూచిస్తుంది అంటే అది మానవాళ్ళని సూచిస్తుంది. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయం 1వ వచనంలో కూడా ప్రకటన గ్రంథం తిరిగేస్తే అక్కడ కూడా సముద్రం పదం ఉంటుందండి. మనం ఆల్రెడీ దేవుని యొక్క శత్రువులు అన్న పదం రీసెంట్గా చెప్పాను. సండే వర్షిప్లో భాగంగా మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఆ వీడియోలో మనం ఆలోచించినప్పుడు అక్కడ 2 మృగాలు కనబడతాయి. ఆ మృగాలు ఎక్కడి నుండి వచ్చి అంటే 13 ప్రకటన గ్రంథం 13 మొదటి నుంచి చదువుకుంటే మొదటి వచనంలో, మరియు 10 కొమ్ములను 7 తలగల ఒక క్రూర మృగము సముద్రాల నుండి పైకి వచ్చేట చూసిద్దని, సముద్రాల నుండి పైకి వచ్చి చూసిద్దని. అదే పదప్రయోగము దానియేలు గ్రంథము 7వ అధ్యాయం మనం చూస్తున్నామండి. ఆలోచిద్దాం మరి ఒకసారి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం వెళ్ళిపోదాం. అక్కడ ఆలోచిస్తే ఇక్కడ సముద్రం పదం ఉంది. కాబట్టి సముద్రం అంటే మానవాళి నుండి, మనుషుల జాతి నుంచి, మనుషుల్లో నుండి చూడండి. కాబట్టి మనకి ఏమర్థం ఉందంటే ఈ 4 మృగాల గురించి దర్శనము అది అయితే ఉందో అది మనకి దాంట్లో భాగంగా దర్శనంలో ఆకాశం నలువైపు నుంచి గాలి విసపడుతుంది. దేని మీద అంటే సముద్రం మీద. ఈ సముద్రం మానవాళ్ళని సూచిస్తుంది. గాలి విసటని దేవునికి తీర్పును సూచిస్తుంది. నలుదిక్కుల నుండి అన్ని వైపుల నుంచి దేవదూతలు బయలుదేరుతున్నారు శిక్షించడానికి. అంటే అన్ని వైపుల దేవుని యొక్క ఆయనకు ఉగ్రత బయలుదేరుతున్న అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచిస్తే 3వ వచనంలో అప్పుడు చూడండి, అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రాల నుండి పైకెక్కిను. ఇక్కడ ముందు సముద్రం ఉండదు, తర్వాత మహాసముద్రం అంటే మహాసముద్రం అర్థం చేసుకోండి. అయితే ఈ సముద్రం నుండి ఏమవుతుందట? 4 మిక్కిలి గొప్ప జంతువులు అంటే అర్థం ఏంటంటే 4 జంతువులు అటండి. 4 మిక్కిలి చాలా పెద్దవి. చూడండి పిల్లారా, 4 మిక్కిలి గొప్ప జంతువులు, చాలా గొప్ప జంతువులు అంటే పెద్ద జంతువులు, మిక్కిలి భయంకర గొప్ప జంతువులు మహాసముద్రం నుండి పైకెక్కిను. 4 గొప్ప జంతువులు అంటే ఏంట జంతువులు? ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను. ఒకదానికొకటి అంటే ఒకదానికొకటి ఒకే పోలికలు లేవు. ఒకటి ఒక పోలిక ఉంటే మరొకటి మరొక పోలిక ఉంది. అంటే ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నాయండి 4 జంతువులు కూడా.
ప్రియుల జాగ్రత్త గమనించండి. ఇక్కడ ఈ జంతువులట ఎక్కడ నుండి బయలుదేరారంటే మహాసముద్రం నుండి. చూడండి, మహాసముద్రం పైకి ఎక్కడంటే సముద్రం నుండి 4 జంతువులు వచ్చేటండి. ఇది సముద్రం అనుకుంటే ఈ సముద్రం నుండి 4 జంతువులు బయటకు వచ్చేటండి. ఇదొక జంతువు, ఇక్కడ జంతువు, ఇదొక జంతువు, ఇదొక జంతువు, 4 జంతువులు వచ్చేటండి. సముద్ర జంతువు రావడం ఏంటండి అంటే దేని సూచిస్తుంది? మహాసముద్రం అంటే మనుషులు, మానవాళి. ఈ సముద్రం నుంచి 4 జంతువులు అర్థం ఏంటంటే ఆ 4 జంతువులు లోకాన్ని వెళ్ళే మహారాజులు, లోకాన్ని వెళ్ళే అధిపతులు అర్థం చేసుకోవాలండి. మనం ఎలాగ చెప్పగలమంటే మనకి దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలోనే 17వ వచనంలో స్పష్టం చేస్తాడు దానియేలు గారు. ఆ 4 జంతువులు ఏంటండి 17 చదువుకుంటే 7:17 చదువుకుంటే, ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వం చేయబోవు 4 రాజులను సూచించున్నది. ఈ జంతువులు ఏంటంట లోకాన్ని వెళ్ళే, చూడండి ఆ కాలంలో లోకాన్ని ఏలుబడి చేసే 4 రాజులని గ్రంథం చెప్పిందండి. లోకాన్ని ఏలుబడి చేసే 4 రాజులు, మహారాజులు, 4 రాజులు, 4 రాజులు. ప్రియులారా, ప్రకటన గ్రంథం 13 కూడా మనం చదువుకున్నాం. సముద్రం నుండి ఒక క్రూర మృగం పైకి వచ్చిందని చదువుకుంటాం. అంటే ఈ జంతువులు అంటే ఇది క్రూర జంతువులు అండి. ప్రియుల జాతవేనండి, జంతువులు అంటే మనకి ఏమవుతుందంటే ఇది జంతువులు అయితే భౌతిక జంతువులు అయితే కాదు. అంటే లోకాన్ని ఏలుబాటు చేసే 4 అన్య రాజుల్ని దేవుడు ఎలా పోల్చాడంటే క్రూర జంతువులతో పోల్చాడు. ఎందుకు అన్య రాజులు అండి, దేవుడు ఏర్పరచుకున్న రాజులు కాదు, దేవుడిని ఎరగని అన్య రాజులు. ఈ అన్య రాజుల్ని 4 జంతువులతో దేవుడు పోల్చాడు. 4 జంతువులతో దేవుడు పోల్చాడు. జంతువుతో ఎందుకు పోల్చాడంటే జంతువు క్రూర స్వభావం కలది. జంతువు ఒక క్రూర మృగం ఏం చేస్తుందంటే మరొక జంతువుని చంపి దాన్ని ఆక్రమించి దాన్ని తింటదని. దానికి ఒక క్రూర స్వభావం సూచించడానికి రాజులు కూడా వీళ్ళొక ఇంత లోకాధిపత్యం రాజు ఎలా చేరారంటే వీళ్ళు అందరినీ అనగదొక్కి, అందరినీ హింసించి, అందరిని చంపి ఆ ప్లేస్కి చేరుతారండి. అంటే వాళ్ళు ఆ రాజధిగా పొందాలంటే ఎంతమందిని నశింపజేసి చంపి హత్య చేసి ఆ ప్లేస్కి వెళ్తారు. కాబట్టి వాళ్ళకు క్రూరతను సూచించడానికి దేవుడు క్రూర జంతువుగా పిలిచాడండి 4 జంతువులు. ఇక్కడ మనం మరొక పాయింట్ ఆలోచిస్తే ఈ సముద్రాన్ని మరి కొంతమంది ఎలా పోల్చారంటే మధ్యధర సముద్రం అని కొంతమంది భావిస్తారండి. మధ్యధర సముద్రం అంటే అర్థం ఏంటి? వాస్తవానికి ఆ కాలంలో మనం చదువుకున్నాం మధ్యధర సముద్రం, మన చరిత్ర చదువుకుంటాం. మధ్యన ఉంటుందండి, ప్రపంచ గ్లోబ్లో మధ్యన లెఫ్ట్ సైడ్న మధ్యన ఉంటుందండి. అంటే కొంతమంది దీన్ని ఎలా భావిస్తున్నట్టు సముద్రాన్ని ఈ సముద్రం దగ్గర ఉన్న ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాల్లోంచే ప్రపంచంలో రాజులు ఆ కాలంలో వచ్చారన్న సూచించడానికి కొంతమంది దీన్ని మధ్యధర సముద్రంగా పిలుస్తారండి. ఇంచుమించు ఎలాగనుకున్నా సరే ఈ సముద్రం అంటే ఆ ప్రాంతం నుండి వచ్చిందా అలాగనుకున్నా ఓకే సెట్ అవుతుంది, లేదు మానవ సూచిస్తే ఏదైనా సెట్ అవుద్దండి. మనం ఇదనుకుంటే ఇంకా కరెక్ట్గా స్పష్టంగా అర్థమవుద్దాన్ని. అంటే సముద్రం అంటే మానవుల నుంచి 4 జంతువులు వచ్చే అర్థం ఏంటంటే ఇది అందరూ మనుషులైతే ఇదంతా లోకం అయితే లోకం నుంచి 4 రాజులు అని అర్థం చేసుకోవాలండి జంతువులు అంటే. తర్వాత 4వ చదువుకుని పిల్లరా, 4వ వచనంలో మొదటిది సింహమును పోలింది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలు ఉండెను. నేను దాన్ని చూచుండగా దానికి రెక్కలు తీయబడి కనుక మనుషుని వల్ల అది పాదములు పెట్టుకుని నేలపై నిలబడెను, మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇవ్వబడెను. అయితే దేవుడు జంతువులతోనే పోల్చాడు తప్ప వాళ్ళ పేర్లు కూడా దేవుడు మెన్షన్ చేయలేదని. అవి ఏంటో మనం ఆలోచిద్దాం. మొదటగా సింహము పోలిందే, దానికి పక్షిరాజు రెక్కలు ఉంటే రెక్కలు ఉండెను. మొదటగా ఒక జంతువు వచ్చిందటండి. నేను మరి బొమ్మ మనం జస్ట్ అంచనాకి వేద్దాం. మనం ఇది సింహం అనుకోండి, జస్ట్ మీకు అర్థం ఎతికేస్తాను, మనకు అంత డ్రాయింగ్ రాకున్నట్టు కూడా. ఓ సింహం, దానికట రెక్కలు ఉన్నాయటండి. ఇది సింహం అనుకో పిల్లరా.
ఒకసారి ఆలోచిద్దాం. మొదటిది సింహమును పోలినది, కానీ దానికి పక్షిరాజు రెక్కలు అంటే రెక్కలు ఉండేను. మొదట ఉన్న ఆ జంతువు ఎలాగుందంటే చూడడానికి సింహాలో ఉందండి. సింహంకి ఏముంటుంది, సింహం జూలు ఉంటుంది కదండి, అది సింహాలో ఉందట. తర్వాత దానికట రెక్కలు ఉన్నాయట అండి, దీనికి రెక్కలు ఉన్నాయటండి. వెరైటీగా సింహానికి రెక్కలు ఉన్నాయటండి. ఈ సింహం దేని సూచిస్తుంది, ఎవరు సూచిస్తుంది అని మనం ఆలోచించినప్పుడు ఇది ఎవరు సూచిస్తుందండి. మనం ఆల్రెడీ దాని గ్రంథం 2వ అధ్యాయం నేర్చుకున్నాం. 2వ అధ్యాయంలో పెద్ద ప్రతిమ రాజు కనబడుతుంది. ఆ ప్రతిమలో మనం ఆలోచించినప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. దాని గ్రంథము 2వ అధ్యాయము మనం 32 చదువుకుంటే ఆ ప్రతిమ శిరస్సు మేలిమి బంగారమై ఉంది ఉండిన పదం ఉంటుంది. మనం ఆలోచించాం. శిరస్సు ఎవరిని సూచిస్తుందంటే బబులోను రాజును సూచిస్తుంది, బబులోను రాజ్యం సూచిస్తుందని ఆలోచించాం. తర్వాత దాని రొమ్ము భుజములో, దాని చెస్ట్ పాటు భుజాలన్నీ కూడా వెండివి అయితే అది ఎవరిని సూచిస్తుంది, మాదే పాశకు సూచిస్తుంది. తర్వాత దాని మోకాలు అది ఎవరిని సూచిస్తుందంటే అది గ్రీకు అని సూచిస్తుందని ఆలోచించాం. తర్వాత దాని పాదములో ఒక భాగం ఇనుపది, ఒక భాగం మట్టింది ఉండిను. అంటే చూడండి, దాని ఉదరము తోడ ఉదరం అనేది అది మాదీయ పాఠకు సూచిస్తుంది, గ్రీకు అని సూచిస్తే దాని మోకాల నుంచి పాద వరకు కూడా అది రోమా రాజ్యం సూచిస్తుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు ఆలోచించాం. కాబట్టి అదేవిధంగా ఇక్కడ చెప్పబడిన సింహం అనేది ఎవరిని సూచిస్తుందంటే అది బబులోను రాజుని సూచిస్తుంది. ఎవరి రాజు, బబులోని నెబుకద్నెజరు సూచిస్తుంది. అంటే బబులోను సామ్రాజ్యంలో ఉన్న రాజులందరూ కూడా ఈ సూచిస్తుందండి, బబులోను రాజు అని. ఎందుకంటే బబులోను రాజ్యం అంటే మామూలు రాజ్యం కాదు. ఈ బబులోను రాజ్యం లోకాన్ని అంతటినీ మహా సామ్రాజ్యంగా ఆనాడు చరిత్రలో ఉన్నాడు. కాబట్టి దేవుడు వీడిని సింహంతో పోల్చాడండి. సాధారణంగా మనం కొన్ని మాటలు చదువుకున్నప్పుడు ఇర్మియా గ్రంథం చదువుకున్నప్పుడు 4:7 చదువుకుంటే దేవుడు సాధారణంగా బబులోన్ని సింహాలతో పోల్చాడండి. ఇర్మియా గ్రంథం 4:7 చదువుకుంటే పొదలో నుండి సింహము బయలుదేరి ఉన్నది, జనముల వినాశమును బయలుదేరి ఉన్నాడు, నీ దేశమును నాశం చెట్టుగా ప్రయాణమే తన నివాసం విడిచి నీ పట్టణంలో పాటే నిర్జనముగా ఉండును. ఇక మన జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ పదము ఎవరి గురించి దేవుడు చెప్తున్నారంటే ఇక చెప్పిన సింహం అనేది బబులోను గురించిందని. అంటే బబులోను గురించి దేవుడు సింహము అనే పదంతో వాడాడు. తర్వాత ఇర్మియా గ్రంథము 50 అధ్యాయము 17 చదువుకుంటే ఇర్మియా గ్రంథము 50:17 ఆలోచించుకుంటే ఇశ్రాయేలు చెదరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను. మొదట అశ్షూరు భక్షించింది, కడపట బబులోను రాజున ఈ నెబుకద్నెజరు వారి ఎముకలు నల్లగొడుచున్నాడు. అంటే అక్కడ ఇశ్రాయేలు చెదిరిపోయిన గొర్రెలు చెప్తూ సింహం వాళ్ళని తొలగొట్టిన అటువంటి భౌతిక సింహాలు చెప్పబోతున్న మాట అయితే కాదు. సింహం అంటే మొదట అశ్షూరులు చెలగైపోయారు కదా ఇశ్రాయేలు, తర్వాత అశ్షూరుల తర్వాత బబులోను వచ్చారు. అంటే ఇద్దరిని కూడా దేవుడు సింహాలతో పోల్చాడండి. సింహం అంటే అడవికి రాజు కదండి, అడవి రాజు. ఆ విధంగా దేవుడు వీరిద్దరిని కూడా సింహాలతో పోల్చాడు. ఎందుకంటే కాబట్టి ఇక చెబుతున్న సింహం అనేది అది బబులోను సూచిస్తుంది. తర్వాత మరి పక్షిరాజుల పదం ఉంది కదా, పక్షిరాజు రెక్కల కాలం పదం ఉంది కదా, అది కూడా ఒకసారి మన ఇర్మియా గ్రంథంలోనే 49 అధ్యాయము 19 చదువుకుంటే, ఇర్మియా గ్రంథము 49:19 చదువుకుంటే చిరకాలము 49:22 చదువుతామండి ఒకసారి. ఇర్మియా గ్రంథము 49:22 శత్రువు పక్షిరాజు వల్ల లేచి ఎగిరి బొసరా మీద పర్వాల తన రెక్కలు ఇప్పుకుంటున్నాడు. అంటే ఇక్కడ కూడా శత్రువు అయిన బబులోన్ని ఎలా పోల్చారంటే పక్షిరాజుతో పోల్చారండి. ఈ హెజ్కేలు గ్రంథము 17:3 అంటే మనకి ఇవన్నీ ఏం అర్థం అవ్వాలంటే పద ప్రయోగాలు దేవుడు ఏ విధంగా రాయించాడో వాళ్ళని అలంకరపరిస్తే మనం ఆలోచించాలండి. ఈ హెజ్కేలు గ్రంథము 17 అధ్యాయం చదువుకున్న పిల్లలు 17 అధ్యాయంలో చూడండి 2 చదువుకుందాం. నానా విధంలో విచిత్ర అందం రెక్కలను ఏకలను పొడిగైన పెద్ద రెక్కలుగా గొప్ప పక్షిరాజు లెబానోను పర్వతంలోకి వచ్చి ఒక దేవదారు వృక్షపు పై కొమ్మును పట్టుకొనెను అన్న పదం ఉంటుందండి. ఇక్కడ పక్షిరాజుని పదం ఉంటుందండి.
అంటే దేవుడు పక్షులలో గ్రద్ద పక్షిరాజు కాబట్టి, అంటే ఆ విధంగా బబులోను రాజ్యము వాళ్ళు సింహాలతో పోల్చబడ్డారు, పక్షిరాజులతో పోల్చబడ్డారండి. వాస్తవానికి చరిత్రలో కూడా బబులోను నీళ్ళు వాళ్ళు ఎక్కువ సింహపు బొమ్మని విరివిగా ఉపయోగించేవారండి. వాళ్ళ యొక్క సింహాసనం మీద కానీ, తర్వాత వాళ్ళ యొక్క అంటే వాళ్ళ ద్వారబంధుల దగ్గర కానీ, అంటే వాళ్ళ 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 రాజు దగ్గర సూచనకి ఎక్కువ వాళ్ళు, మీరు చరిత్రలో కూడా మీరు గూగుల్లో చూసుకుంటే బబులోను కొట్టగానే వాళ్ళ బొమ్మలో సింహం ఉండి సింహంగా రెక్కలు ఉన్నట్టు వాళ్ళ యొక్క చిత్రాలు ఉండేవాడు. అది వాళ్ళ యొక్క అఫిషియల్ సింబల్గా ఉండేదాన్ని, అది కాక గుర్తుగా ఉండేదాన్ని. కాబట్టి ఇక చెప్పబోతున్న పదం ఎవరిని సూచిస్తుందంటే అది బబులోను సూచిస్తుంది, బబులోను రాజుని సూచిస్తుంది అని అర్థం అవ్వాలండి. రైట్. మళ్ళీ దానియేలు గ్రంథంకి వెళ్ళిపోదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంకి వెళ్ళిపోతుంది. తర్వాత రెండోగా మరొక జంతువు కనబడింది, అది ఎవరు సూచిస్తుందో ఆలోచిద్దాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము. అయితే మనం చదువుకుని పిల్లరా, నేను చూచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక, అంటే అర్థం ఏంటి? రెక్కలు తీయబడి అంటే అర్థం ఏంటంటే మరి ఇంకా దాని యొక్క అధికారాన్ని దేవుడు తొలగించాడు. అధికారం దాని యొక్క మనం ఆలోచించాం. దానియేలు గ్రంథంలోనే 7 సంవత్సరాలు దేవుడు మనిషి నుంచి పశువులాగా గడ్డి మేసే స్థితిలాగా దేవుడు నడిపించాడండి, నెబుకద్నెజరు రాజును తనకు గర్వం బట్టి. కాబట్టి పక్షిరాజు రెక్కలు వంటి రెక్కలు ఉండెను, దాన్ని నేను చూచుండగా దాని రెక్కలు తీయబడిన అర్థం ఏంటంటే మనుషుల వల్లే అది పాదములు పెట్టుకుని నేల మీద నిలబడెను, మరియు మానవ మనస్సు వంటి మనసు దానికి ఇవ్వబడెను. అంటే దేవుడు మనిషి నుంచి పశువుగా మార్చాడు, తిరిగి పశువు నుంచి మానవ మనసుగా మార్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎవరిలో నెరవేరంటే బబులోను రాజుకు నెబుకద్నెజరు కాలంలో నెరవేరబడ్డాయి. కాబట్టి ఈ సింహం అనేది బబులోను యొక్క సామ్రాజ్యాన్ని సూచిస్తున్నా అర్థం చేసుకోవాలండి. రైట్. తర్వాత 5వ వచనం చదువుకుంటే ప్రియులారా, 5వ వచనంలో రైట్ 5వ వచనం ప్రియులారా, మనం రెండో జంతువు ఎలుగుబంటిని పోలినది. కాబట్టి మనం 2వ అధ్యాయం కూడా మనం పేర్లకి వెళ్తాం కాబట్టి ఇది శిరస్సు బంగారం, ఆ ప్రతిమ కూడా ఆలోచిద్దాం. ఇది సింహము అనే జంతువు, ఇది మొదటి జంతువు. తర్వాత రెండోదిగా ఒక జంతువు వచ్చిందండి. ఆ జంతువు ఏంటో ఆలోచిద్దాం. 5 రెండో జంతువు ఎలుగుబంటిని పోలినది. అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్యన 3 పక్క టెంకులను పట్టుకున్నది. తర్వాత రెండో జంతువు ఉందట, అది ఎలాగ ఉందటంటే ఎలుగుబంటిలాగా ఉందటండి. నేను మరి ఇంకా బొమ్మ గీయను, నాకు పెద్ద డ్రాయింగ్ రాదు. అది జంతువు అనుకోండి, నేను పేరు రాస్తాను పిల్లలు, జస్ట్ మీకు అర్థం చేసుకోండి. నేను పేరు రాస్తాను, అది జంతువు. మనకి ఎలుగుబంటి అంటే ఎలా ఉంటుంది అందరూ తెలుసు, నల్లగా ఒళ్ళంతా రోమాలతో ఉంటుందండి. సాధారణంగా ఆ కాలంలో, అంటే ఇప్పుడు జంతువులు ఉన్నాయి కానీ పూర్వకాలంలో ఉన్న జంతువులు ఇంకా క్రూరంగా ఉండేవాడు. అప్పుడున్న సింహం కానివ్వండి, ఎలుగుబంటి కానివ్వండి, ఆ కాలం ఎలుగుబంట్లు అటండి ఇంచుమించు 10 అడుగుల దాకా ఉంటాయి అటండి. అంటే ఆ కాలంలో ఇశ్రాయేల్ వాళ్ళ ప్రాంతంలో ఉన్న ఎలుగుబంట్లు అనేవి, దావీదు కాలంలో ఉన్న ఎలుగుబంట్లు అనేవి ఇంచుమించు 10-11 ఎత్తుల దాకా ఉండేవటండి. వాటి యొక్క పంజా గోర్లు ఎంత పవర్ఫుల్ అంటే ఒక్క దెబ్బతోనే మనిషిని చంపేగల శక్తి ఎలుగుబంటికి ఉందటండి. అంటే దాని యొక్క ఫోర్సు అంత ఉంటుందటండి. దానికి ఒక పంజా గోర్లు కానీ, అది ఒక మనిషిని కొడితే ఆ పవర్ ఎంత ఉంటుందంటే ఒక పెద్ద కారు వచ్చి ఒక ఢీ కొట్టే వ్యక్తిని ఎంత ఫోర్స్ ఉంటుందో అంత ఫోర్స్తో ఉంటుంది అటండి. ఆ కాలంలో జంతువులు అంత భయంకరంగా ఉండేవాడి. సింహం కూడా, సింహం ఎవరికైనా ఒక మనిషిని కనబడక వెంటనే చంపేసేవాడి. దేవుడు కూడా సమరయుల మీదకి సింహ పంపిణీ చూడగలమన్నాడు. అంటే అశ్షూరీయులు వాళ్ళ మనుషుల్ని ఇశ్రాయేల్ ప్రాంతం పెట్టినప్పుడు దేవుడు మర్యాదలు నడుచుకుంటున్నప్పుడు దేవుడు సింహాన్ని పంపిస్తాడు వాళ్ళ దగ్గరికి. ఎలుగుబంటి కూడా ఎలీషా సందర్భంలో, ఒక సందర్భంలో ఎలీషాని ఎక్కిరిస్తుంటే ప్రవక్తని, ఆ కుర్రవాళ్ళని దేవుడు 2 ఎలుగులు పంపించి అందరం కూడా చంపించేస్తాడు. అంటే జంతువులు నిజంగా మనిషిని చంపగలవు, అంత శక్తి జంతువులకు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నాయండి. క్రూరమగా ఉంటే సాధారణంగా ఏ మనిషి కూడా జయించలేడండి. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పరంగా దేవుడు మనుషులకి సర్వాధికారం ఇచ్చాడు కాబట్టి ప్రతి జంతువు మీద ఇప్పుడు అందరూ కూడా చక్కగా వాటిని బోన్లో పెట్టి, జూల్లో పెట్టి మనం అందరం చూస్తున్నాం. కానీ సాధారణంగా క్రూరమొగం అనేది అది మనుషులకి ఇప్పుడు వ్యతిరేకంగా విరోధంగా ఉంటాయండి. క్రూరమొగం అర్థం హాని చేసేదండి, అంతే కదా. పేర్లోనే క్రూరత్వం ఉంది. క్రూరత్వం అంటే హాని చేసే స్వభావం గల జీవులను అర్థం చేసుకోవాలండి.
తర్వాత గొప్ప ఎలుగుబంటికు ఒక జంతువు వచ్చిందటండి. ఈ జంతువు అది నేను 5వ వచనంలో అయితే ఒక పార్శ్వం మీద పండుకొని ఆ పదం ఉందండి. ఒక పార్శ్వం మీద పండుకొని అర్థం ఏంటంటే, వాస్తవానికి మరికొన్ని వెర్షన్లో ఈ మాట ఎలా ఉంటుందంటే, ఒకవైపు ఎత్తుగా ఉంటుంది, ఒకవైపు తక్కువ ఉంటుంది అర్థం ఉంటుంది, అలాగ అర్థం వస్తుందండి. అంటే ఇక్కడ తెలుగులో అనువాదం ఒక పార్శ్వం మీద పండుకునే పదం ఉంటుంది, కానీ మరికొన్ని వెర్షన్లో ఒకవైపు ఎత్తుగా పదం అర్థం వస్తుంది. ఎత్తుగా ఉండవు తక్కువ ఉండవు దేని సూచిస్తుందంటే మనం ఆలోచించాం. మొదట ఇది ఎవరు సూచిస్తుందంటే, ఇది మాదీయ పారసీకులు సూచిస్తుంది. మాదీయ పారసీక రాజ్యాన్ని సూచిస్తుందండి. మాదీయ పారసీకులు సూచించడానికి దేవుడు ఎలుగుబంటి పదాన్ని వాడారండి. మనం ఆలోచించాం. రెండో అధ్యాయంలో ఉన్న శిరస్సులో, రెండో అధ్యాయంలో ప్రతిమలో మాదీయ పారసీకులు సూచిస్తున్న ఆలోచించాం. అంటే రొమ్ము, చెస్ట్ పార్ట్ అండి. చెస్ట్ పార్ట్ అంతా కూడా అది మాదీయ పారసీకులు సూచిస్తుందండి. ఒకసారి మనం రెండో అధ్యాయం వెళ్తే, రెండో అధ్యాయము 32లో ఉంటుందండి. వెండి, దాని రొమ్మును భుజములను వెండివి. అంటే రొమ్ము భుజాలు ఎంత కూడా భుజాలు. అది దేన్ని సూచిస్తుందంటే మాదీయ పారసీకులు సూచిస్తున్న ఆలోచించాం. అది వెండిని ఆలోచించాం. కాబట్టి దీన్ని దేవుడు ఎలుగుబంటితో పోల్చారండి. ఇది కూడా మహా గొప్ప సామ్రాజ్యం అండి. మాదీయ పారసీకులు కూడా సింహం అంటే బబులోన్ తర్వాత బెల్షస్సర్ టైంలో మనం ఆలోచించాం. కోరేషు, దర్యావేషు వీళ్ళు బెల్షస్సర్ని హతం చేసి బెల్షస్సర్ రాజ్యం తీసుకొని, ఈ రాజ్యం తర్వాత వీళ్ళు మహా గొప్ప సామ్రాజ్యంగా ఎదిగారండి. వీళ్ళ రాజ్యం అంతరించిపోయింది. తర్వాత వీళ్ళని ఆక్రమించుకొని లోకానంత నేలే మహాసామ్రాజ్యతగా మాదీయ పారసీకులు అభివృద్ధి చెందారండి. దీన్ని దేవుడు ఎలుగుబంటితో పోల్చాడు. ఇక్కడ మనం 3 పక్కటెముకలను పట్టుకునేది పదం ఉంటుంది. అంటే ఈ ఎలుగుబంట 3 పక్కటెముకలు పట్టుకుందట అండి. 3 పక్కటెముకలు అంటే సాధారణంగా ఒక జంతువు చంపుకు తింటుంది. అది కూడా నాన్ వెజిటేరియన్ కాబట్టి ఎలుగుబంటి అనేది ఇక్కడ అంటే పక్కటెముకలు అనేది ఇక్కడ ఎస్పెషల్లీ ఇక దేని సూచిస్తుందంటే, ఇక్కడ చెప్పన్న 3 పక్కటెముకలు అనేది 3 రాజ్యాలు సూచిస్తుందండి. అది ఏంటంటే మొదటగా బబులోను. అంటే చరిత్రలో కూడా ఎంత నిజమనండి. అంటే వీళ్ళు సాధించిన గొప్ప యుద్ధాల్లో ఇదొక గొప్ప యుద్ధం అండి. అంటే ఒక గొప్ప రాజ్యం సాధించింది. ఏంటంటే మొదటగా బబులోన్ని సాధించింది. తర్వాత లిడియా, అటువైపు ఉన్న ప్రాంతాలని లిడియా అనే ప్రాంతం అంటారు. తర్వాత ఈజిప్టు లేదా ఐగుప్తు. ఈ 3 ప్రాంతాలు కూడా వీళ్ళు సాధించే కాబట్టి, వాళ్ళని ఎదుర్కొని యుద్ధంలో సాధించి కాబట్టి దేవుడు వాళ్ళని 3 ప్రక్కటెముకలతో పోల్చారండి. 3 ప్రక్కటెముకలు అంటే పక్కన 3 రాజ్యాలు సూచిస్తుందని ఆలోచించాం. బబులోను తెలిసి ఎప్పుడు రాజ్యం సాధించింది? 539. 39తోనే వీళ్ళ యొక్క రాజప్రస్థానం స్టార్ట్ అయింది. లిడియాని 540 ఆల్రెడీ 540 సంవత్సరాల్లో మొదటగా మాదీయులు మొత్తం ఫస్ట్ వీళ్ళు జయించారండి. వీళ్ళు చేసిన తర్వాత అప్పుడు బబులోను మీదకి వస్తున్నారండి. అంటే అప్పటికే నిర్వీర్యం అవుతుంది బబులోను యొక్క బలం అనేది. బెల్షస్సరు, నబోనేటస్ టైంలోనే బబులోను నిర్వీర్యం అవుతూ వస్తుంది. కొంతకాలం పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందండి. ఐగుప్తుని క్రీస్తుపూర్వం 520లో జయించారండి. ఈ 3 కూడా వాళ్ళు జయించిన గొప్ప యుద్ధాల్లో జయించిన ఇదిగా పేర్కొనబడ్డాయి. ఇది ముఖ్య విజయాలండి. ముఖ్య విజయాలు పేర్కొనబడ్డాయి. కానీ దేవుడు 3 పక్కటెముకలు పోల్చారు. తర్వాత మనం ఆలోచిస్తే చూడండి, కొందరు లెమ్ము, విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పారు. ఇక్కడ మనం ఆలోచిస్తే ఇక మనం దంతాల మధ్యన ఇప్పుడు 3 పక్కలు కనబడ్డాయి. ఆ 3 పక్కల రాజ్యాలను ఆలోచించాం. ఇక్కడ మనం ఒక పదం కూడా ఉంది. చూడండి, అక్కడ దాని నోట పండ్ల మధ్య పదం ఉంది కదండి. అంటే నోట పండ్ల మధ్య అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు నోట పండ్ల మధ్యన ఏమున్నాయట? ప్రకటనలు ఉన్నాయి. ప్రకటనలు అంటే అర్థం ఏంటి? 3 రాజ్యాలను ఆలోచించాం. అంటే నోట పండ్లో దానిది దేని సూచిస్తుందంటే, అది క్రూరత్వము,
క్రూరత్వము లేకపోతే అణిచివేతను సూచిస్తుంది. పండ్ల మధ్య అనే పదం, పండ్ల మధ్య మూడు పక్కన పట్టుకుందంటే అంటే దీని అంటే అణిచివేత బట్టి అర్థం అవుతుంది కదండి. మనకు తెలుసు యుద్ధం చేయడం అంటే ఎంతమంది సంహరించడం, చంపడం, ఇవన్నీ కూడా అది క్రూరత సూచిస్తుంది. 100 పండ్ల మధ్యన పదం. తర్వాత ఇక ఆలోచిస్తే ఇంకా విస్తారంగా మాంసము తిను. ఇది చూడండి, ఇక్కడ కొందరు విస్తారముగా మాంసము భక్షించమని దానితో చెప్పిరి. అంటే అర్థం ఏంటంటే నోటుతో ఆల్రెడీ 3 పక్కన పట్టుకున్న ఒక ఎలుగుబంటి జంతువు ఉంది, ఇంకా దానికి ఆశ తీరట్లేదు, ఇంకా దాన్ని తిని ఇంకా ప్రాసెస్ చేస్తున్న అర్థం ఏంటంటే ఆల్రెడీ లోకనంతా మ్యాక్సిమం జయించింది, ఇంకా ఎక్కువ జయించాలని ఎక్కువ కాంక్షతో ఉందండి. అంటే వాస్తవానికి మాది పార్షికులు ఎందుకు డౌన్ అయ్యారంటే వాళ్ళకి దురాశ ఎక్కువైపోయిందండి. ఇంకా సంపాదించాలి, ఇంకా రాజ్యాలు జయించాలని ఆ దురాశతో ఇంకా ఎక్కువ 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 దురాశ, పేరాశ. మనం ఆలోచించే ప్రేటగంధం మనం 6వ అధ్యాయంలో ఒక 4 రౌతులు కనబడతారండి. ప్రేటగంధము ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రేటగంధం నేను చాలాసార్లు దీని గురించి లెసన్ కూడా చెప్పాను, ఈ మధ్య కూడా చెప్పాను, ఇంతకుముందు కూడా మనం ప్రేటగంధం చెప్తున్నప్పుడు లెసన్స్ ఆలోచించాం. ప్రేటగంధం 6వ అధ్యాయంలో 4 గుర్ర రౌతులు కనబడతారండి. 7 ముద్ర గ్రంథం ఇవ్వబడినప్పుడు 4 గుర్ర రౌతులు పరిగెడుతూ ఉంటారండి. మొదటి 4 ముద్రలు ఇవ్వబడినప్పుడు ఆ గుర్ర రౌతులు దేని సూచిస్తుందంటే అంటే మొదటి గుర్రం తెల్లని గుర్రము ఉన్న వ్యక్తి రౌతు దేని సూచిస్తుందంటే లోకం మీద ఉన్న పేరాశను సూచిస్తుంది, ఆధిపత్యాన్ని సూచిస్తుంది అని ఆలోచించాం. అంటే ఈ 4 గుర్రాలు ఎప్పుడు పరిగెడుతూ ఉంటాయి అంటే దేవుడు అనుమతించాడు, దేవుని వల్ల సృష్టించబడలేదు కానీ దేవుడు అనుమతించాడండి. అంటే అర్థం ఏంటంటే భూమి పుట్టిన స్టార్ట్ అయినప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత యుద్ధాల ద్వారా రక్తపాతం జరుగుతూ ఉంటుంది, యుద్ధాల ద్వారా మనుషులు చనిపోతూ ఉంటారు, యుద్ధం ద్వారా కరువులు వస్తూనే ఉంటాయి. ఇవన్నీ కూడా యుద్ధం ద్వారా వచ్చే ప్రతిఫలాలు. ఇవన్నీ కూడా అది ఎప్పటి నుంచి కూడా కొనసాగుతూ ఉంటే దేవుడు ముందే రాయించాడండి. నిజమే, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. ఒక రాజ్యం ఒక దేశం ఉందండి, వాడేమనుకుంటాడు పక్క దేశం కూడా నాకే రావాలనుకుంటున్నాడు. ఇలా ప్రతి ఒక్కరి మీద ఉన్న వాళ్ళ స్వార్థపూరిత కాంక్ష అనేది మరొక రాజ్యాన్ని జయించేదానిగా పురుగుల పిల్ల ఆలోచన చేస్తుంది. ఈ లోపమేమో యుద్ధాలు జరుగుతాయి, యుద్ధంలో ప్రాణాలు పోతే ఈడు బలహీనమైతే బలమైతే ఇడు గెలుస్తాడు, బలహీనమైతే ఇడు ఓడిపోతాడు. అదేవిధంగా మాది పరిస్థితులు కూడా వాళ్ళు జయించినంత రాజ్యాన్ని మొత్తం జయించుకున్న క్రమంలో ఏమైందంటే అప్పుడు వీళ్ళని ఎదుర్కోవడానికి మరొక రాజ్యం లేచిందండి. ఆ రాజ్యం ఇప్పుడు మనం ఆలోచిస్తాం. రైట్, అంటే విస్తారము లెమ్ము భక్షించిన అర్థం ఏంటంటే అది దురాశను సూచిస్తుందని అర్థం చేసుకోండి. అంటే అది తిండి మానలేదు, ఇంకా తిని నోట్లో ఉన్నట్టు ఇంకా తిని దురాశ. అంటే దురాశ అంటే ఎక్కువ రాజ్యాలు సాధించాలని ఆలోచన. రైట్, తర్వాత ఆలోచనలో అటు పిమ్మట చిరుత పోలిన మరొక జంతువును చూచెత్తని, దాని వీపున పక్షి రెక్కల వంటి 4 రెక్కలు ఉండెను, దానికి 4 తలలు ఉండెను, దానికి ఆధిపత్యం మీబడెను. తర్వాత ఏముందంటండి, మరొక జంతువు వచ్చిందటండి. మరొక జంతువు ఇక్కడ రాస్తానండి. మరొక జంతువు వచ్చిందటండి, అది చిరుదుబుల్లాగా ఉందటండి. అంటే ఇవన్నీ క్రూర జంతువులే, సింహం కానీ ఎలుగుబంటి ఇవన్నీ క్రూర జంతువులే అండి. అవి మరొకరిని చంపుకొని తినే జంతువులు. మరో జంతువు ఏంటంటే చిరుతపులి అండి. ఎవరు చిరుతపులి? ఈ చిరుతపులి దేని సూచిస్తుంది? ఉదరం నుంచి మోకాల ముందు వరకు కూడా 2 అధ్యాయాలు చెప్పబడిన ఉదరం భాగం. ఒకసారి 2 అధ్యాయాలకు వెళ్ళిపోదాం. దాని గ్రంథం 2 అధ్యాయాలకు వెళ్ళిపోతే అక్కడ చూడండి, దాని ఉదరము తొడలో ఎత్తడివి. ఉదరము తొడ, కడుపు భాగము తొడ భాగం ఎత్తడి. ఈ చిరుతపల్లి ఎవరు? ఈ చిరుతపల్లి అంటే గ్రీకులు అండి. గ్రీకులు ఏర్పడే రాజుని చిరుతపులతో దేవుడు పోల్చాడండి. సాధారణంగా చిరుతపులు అనగా మనకి ఏం గుర్తొస్తుందంటే చిరుతపులు అనేది చాలా వేగంగా పరిగెత్తే జీవి. అంటే ఇప్పుడు కూడా భూమి మీద వేగంగా పరిగెత్తే జీవి ఏదైతే ఉందంటే అది మొదటి స్థానము
చిరుతపులికి వస్తుందండి. చిరుతపులికి ఎందుకంటే ఇక మనం ఆలోచిస్తే ఇక్కడ చూడండి, మనం ఒకసారి 6వ వచనం ఆలోచిద్దాం. అటు తర్వాత చిరుతపులి పోలే ఒక జంతువు చూచి తిని దాని వీపున పక్షి రెక్కలు అంటే 4 రెక్కలు ఉండెను. ఈ 4 రెక్కలు దేని సూచిస్తుందంటే 4 రెక్కలు దేని సూచిస్తుంది అంటే రెక్క వల్ల ఏమవుతుందంటే స్పీడ్గా వెళ్ళగలం. అంటే ఇక్కడ రెక్కలని దేని సూచిస్తుందంటే జయించే వేగం, అంటే వేగంగా ఒక రాజ్యాన్ని జయించడము. ఈ రెక్కలు జయించే వేగాన్ని సూచిస్తుందండి. ఇలా చూడండి, దేవుడు ఎంత చక్కగా రాయించాడో వాక్యాన్ని అలంకార రూపంలో. జాగ్రత్తగా మనం శ్రద్ధ పెట్టి మన మెదడును పెట్టి ఆలోచించగలిగితే చక్కగా మాట పిల్లలు ఇవన్నీ ఉంటాయండి. చిరుతపుల్లి 2 అధ్యాయాలు చెప్పబడినట్టు ఇతరుతో పోల్చబడింది. ఆ చిరుతపులి అంటే గ్రీకులు, అంటే వీళ్ళ యొక్క ప్రాబల్యం తగ్గిన తర్వాత వారి స్థానంలో గ్రీకు వారు వచ్చారు. వీళ్ళు లోకానేళ్ళ రాజుగా ఉన్నారండి. ఆ గ్రీకులకి ఆ చిరుతపులికి 4 రెక్కలు ఉన్నాయటండి, అంటే జయించే వేగం సూచిస్తుంది. చిరుతపులి సాధారణంగా ఎలాగంటారండి, ఒక వ్యక్తిని ఒక చిన్న టార్గెట్ చేసినప్పుడు ఒక పొదమాట పొంచి ఉండి సడన్గా స్పీడ్గా దాడి చేస్తాను. రెప్పపాట్లో మనం చూస్తూ ఉంటాం. నేషనల్ ఛానల్లో మన కొన్ని యూట్యూబ్ వీడియోస్లోని చిరుతపులి ఒక జింకని చంపడం ఎలా చంపుతుందంటే స్పీడ్గా టార్గెట్ పెడుతుంది, వెంటనే పరిగెట్టుకు వెళ్తే వెంటనే దాడి చేసి వెంటనే చంపేస్తుంది. వీళ్ళు కూడా ఎలాగంటే గ్రీకుల ఆధిపత్యం ఎలా షార్ట్ అయిందంటే, నేను తర్వాత లాస్ట్లో మ్యాప్ వేస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు ఎక్కువ వీళ్ళు గ్రీసు దేశంకి వచ్చినప్పుడండి, గ్రీస్ అనేది యూరప్ దేశంలో ఉంటుంది, యూరప్ ఖండంలో ఉంటుంది. గ్రీసు దేశంకి వచ్చినప్పుడు ఆ గ్రీసు దేశంలో మొదటగా అలెగ్జాండర్ ఉన్నాడండి. అలెగ్జాండర్ అనే వ్యక్తి వాళ్ళ రాజ్యానికి వచ్చినప్పుడు అలెగ్జాండర్ సైన్యం ఏమో వీళ్ళు తరిమి కొట్టిందండి మాధ్య పార్శికులు. అప్పుడు మొదటగా అలెగ్జాండర్ చేతిలో వీళ్ళు ఓడిపోయారండి. అప్పటి నుంచి కూడా గ్రీకుల యొక్క వాళ్ళ యొక్క రాజ్య ఆరంభం స్టార్ట్ అయ్యింది. అయితే ఇక మనం ఆలోచిస్తే 4 తలలు ఉండే పదం ఉందండి. 4 తలలు దేని సూచిస్తుందంటే మొత్తం ప్రపంచం మీద 4 వైపులో ఉన్న ప్రపంచం మీద ఆధిపత్యం అని సూచిస్తుందండి. 4 తలలు అంటే 4 తలలు ప్రపంచం మొత్తం మీద ఆధిపత్యం, ప్రపంచం దిక్కులన్నింటి మీద, ప్రపంచం 4 దిక్కుల మీద ఆధిపత్యం సూచిస్తుంది. రైట్, సూచిస్తుందండి. మీకు ఇంకా వేరే మీద చెప్తాను. ఇంకా ముందు మన 4 జంతువులు మనం ఆలోచించి మరికొంత బాగా మీకు తర్వాత చెప్తాను. ఇది 3 జంతువు. వాస్తవానికి మనం ఆలోచిస్తే పిల్లరా 4 జంతువు అనేది చూడండి, మూడో జంతువు చిరుతపులి అనేది మొదటగా అలెగ్జాండర్ తర్వాత చనిపోయిన తర్వాత ఆ రాజ్యంకి 4 పరిపాలిస్తారండి. మొదటగా ఒకే రాజు అలెగ్జాండర్ ఒకే రాజు పెద్ద రాజుగా ఉంటే ఈయన చనిపోయిన తర్వాత 4 సైన్యాధిపతులు 4 రాజులుగా తయారవుతారండి. వారి గురించి మనం తర్వాత ఆలోచిస్తాం. రైట్, తర్వాత మనం ప్రియులారా నేను తర్వాత ఆలోచిస్తుంది, తర్వాత పూర్తిగా ఎడమ చెప్తాను 4 రాజుల గురించి. చూడండి 7వ వచనంలో, పిమ్మట రాత్రి యందు నాకు దర్శనంలో కలిగినప్పుడు నేను చూస్తుండగా ఘోరమును భయంకరమును 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. తర్వాత 7వదిగా మరొక జంతువు కనబడిందటండి. 7వదిగా నేను పైన రాస్తాను, ఇక్కడ వద్దు, ఈ పైన రాసుకుంటాం. 7వదిగా మరొక జంతువు లేచిందటండి. ఈ జంతువు అటండి మొదటి 3 జంతువుల కంటే చాలా భయంకరమైంది అటండి. చూడపిల్లారు అంటే పదప్రయోగం చాలా ఆలోచించండి. వాస్తవానికి ఇవే క్రూరమైన భయంకర జంతువులు అయితే ఇంతకన్నా భయంకర జంతువు అటండి. అంతకన్నా భయంకర జంతువు 4వ జంతువు అటండి.
ఘోరమును భయంకరములకు 4వ జంతువు ఒకటి కనబడెను. అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది. అది మహాబల మహత్యములు గలది. దానికి పెద్ద ఇనుప దంతములను 10 కొమ్ములు ఉండెను. ఆఖరి కనబడిన జంతువు ఎదుగుతుందో అది మహాభయంకర జంతువు అంటండి. ఈ మూడిటికన్నా అది మహాభయంకరం అవుతాడు. అంటే అర్థం ఏంటంటే మనకి ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ జంతువులు లోకాన్ని అధిపతికి వెళ్ళిన రాజుగా ఉన్నప్పుడు చాలామంది అణిచి చాలామందిని చంపి ఆ ప్లేస్కి వెళ్ళింది కదండి. 4వ జంతువు అట ఈ 3 జంతువుకున్న క్రూరత్వం కానీ ఇంకా క్రూరంగా ప్రవర్తిస్తాటండి. అంత క్రూరమైన భయంకర జంతువు ఉన్న వాళ్ళు ఎవరంటే రోమన్స్ అండి. ఎవరంటే వాళ్ళు రోమన్స్ అండి. వాళ్ళందరూ కూడా మోకాల నుంచి చెప్పండి, మోకాల నుంచి పాదం వరకు ఉన్న వీళ్ళు ఇనుముతో పోల్చబడ్డారు. ఇనుము మట్టి అని ఆలోచించండి. ఇనుము అనుకోండి. రోమన్లు ఎంత క్రూరులు, ఎంత భయంకరులు అని మనం అర్థం చేసుకోవచ్చండి. అంటే దానియేలు గారు ముందే రాశారు 553 అంటే అర్థం ఏంటి? రోమన్స్ ఎప్పుడు వచ్చారంటే మనం క్రీస్తు పూర్వం 168 నుంచి రోమన్స్ ఒక రాజ్య ప్రభావం స్టార్ట్ అవుతుంది. అంటే దేవుడు ముందే రాయించారండి. బైబిల్ అంత ప్రవచన గ్రంథమే. బైబిల్ అంతా కల్పిత గ్రంథం కాదండి. బైబిల్ అనేది దేవుడు ముందే రాయించేస్తాడు. నిజం ఖచ్చితంగా జరిగి తీరయన్నీ కూడా. అది దేవుని వాక్యం అంటే గొప్పతనం. దానికి పెద్ద ఇనుపు దంతంలో 10 కొమ్ములు ఉండను. ఈ వీళ్ళ కట్ట, ఈ జంతువు కట్ట 10 కొమ్ములు ఉన్నాయట అండి. కొమ్ము 10 కొమ్ములు ఉన్నాయటండి. తర్వాత దానికి చూడండి పెద్ద ఇనుపు దంతాలు ఉన్నాయటండి. మామూలు దంతమే చాలా ఇప్పుడు ఈ జంతువులకి మామూలు దంతాలు ఉంటే దీనికి ఇనుపు దంతాలు అంటే ఇంకా భయంకరం అండి. అంటే అది క్యాచ్ చేస్తే పట్టుకుంటే మరి ఇంకెవడైనా సరే ఇంకా చనిపోవలసింది. మరి దాని నోటి చిక్కితే మరి ఇంకెవడు బయటికి వెళ్ళే ఆ జంతువు చేస్తే ఇంకేది కూడా బయటికి వెళ్ళలేదండి. ఈ నోటి చిక్కితే ఎక్కడైనా బయట పడచ్చేమో కానీ ఈ జంతువు చిక్కితే బయటికి పడడం అర్థం ఏంటంటే అది వాళ్ళెవరి మీద దృష్టి పెడితే వాళ్ళు ఎవరైనా చంపడానికి ప్రయత్నించినప్పుడే వాళ్ళ చేతుల నుండి ఎవరు కూడా రక్షించలేదని అర్థం చేసుకోవాలి. అంటే అంత భయంకరండి వాళ్ళందరూ కూడా. తర్వాత అది సమస్తమును భక్షించు తొత్తునిలుగా చేయొచ్చు, మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనగదొరుకుచుండెను అనే పదం ఉందని. కాబట్టి అది సమస్తమును భక్షించు, అందరినీ తినిచు, తొత్తులుగా చేయొచ్చు, మొక్కలు చేస్తూ మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనగదొరుకుచుండెను. అంత భయంకరంగా ప్రవర్తిస్తుంది క్రూరమృగం. అది ఎవరంటే రోమను సూచిస్తుంది, రోమ చక్రవర్తి సూచిస్తుంది అంతా కూడా. రోమ చక్రవర్తిని సూచిస్తుంది అంతా కూడా. కానీ పిల్లరా మనం ఎంతవరకు ఏం నేర్చుకోమంటే ఒకసారి అంతా ఆలోచించండి. ఇది ఒక దర్శనం కనబడింది దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయంలో. ఈ దర్శనంలో గాలి విసరబడుతుంది సముద్రం మీద. 4 దిక్కుల నుంచి 4 వైపుల నుండి 4 దిక్కులు అనితులు దేవతలతో బయలుదేరటం అర్థం చేసుకుంటే అది దేవుని తీర్పు సూచిస్తుంది. గాలి విసరటం అనేది మహాసముద్రం అంటే మానవాళ్ళు సూచిస్తుంది. 4 జంతువులు అంటే లోకాన్ని నిలబడిన 4 గొప్ప రాజులు సూచిస్తుంది. ఈ గొప్ప రాజుల్లో మొదటగా ఈ సముద్రం నుంచి ఈ జనాల మధ్య నుంచి ఒక జంతువు లేచింది, సింహం. ఆ సింహం ఎవరంటే బబులోను రాజు. రెండో జంతువు ఎలుగుబంటి, 3 పక్కనెముకలు, అది 3 రాజ్యాలు, 112 మధ్య క్రూరత సూచిస్తుంది. 3వదిగా చిరుతపులి, 4వదిగా ఒక భయంకర జంతువు, పేరు మెన్షన్ చేయబడలేదు, వీటికన్నా భయంకరమైంది. భయంకరమైంది ఇంకేముంటుంది? అది పెద్ద గాడ్జిలా అనుకోండి, అది పెద్ద డైనోసార్ అనుకోండి. అంత భయంకర జంతువుగా రోమన్లు పిలబడ్డారండి. రైట్, ఇదంతా మీకు అర్థమైతే ఒక క్లారిటీ మనకి ఏమొచ్చిందంటే 7వ అధ్యాయంలో చెప్పబడిన జంతువులన్నీ కూడా 4 రాజ్యాలను 4 రాజులు సూచిస్తున్న విషయం అర్థం అవ్వాలి. లోకానంతా నేలే 4 రాజులు సూచిస్తున్న విషయం మనకు అర్థం అవ్వాలండి. రైట్, ఇక్కడ మనం ఇంకా చెప్పుకుంటే టైం ఇంకా లాగ్ అవుతుంది. మనం చెప్పుకుందో లేదో ఆలోచిస్తున్నాను. వాస్తవానికి 8వ వచనం ఒక్కటే చెప్పాలంటే అది పెద్ద సబ్జెక్ట్ అవుతుందండి. నేను ఇక్కడితో ఇది ముగిస్తున్నాను.
మన తర్వాత ఇంకా సంపూర్తిగా ఆలోచిద్దాం. ఇక్కడితో నేను ముగిస్తానండి. అయితే ఇక్కడ నేను విషయం చెప్పాలనుకుంటున్నానండి. మనందరం తెలుసుకోవాల్సిన ఒక చిన్న మ్యాప్ గురించి మనం తెలుసుకోవాలి. నేను ఎంత చెప్తున్నాను, ఎంత సరిపేస్తాను. మీకు ఒక చిన్న మ్యాప్ ఒకటి చెప్పాలని ప్రయత్నం చేయలేకుండా, మ్యాప్ వల్ల మనకి ఇంకా క్లారిటీ ఇంకా స్పష్టంగా వస్తుందని. ఏంటి మ్యాప్ ఏంటంటే ఒకసారి మనం ఆలోచిద్దాం. వాస్తవానికి ఒకసారి మనం ఆలోచిస్తే కదా, భూమి షార్ట్ అయిన తర్వాత ఆదాం నుంచి భూమి మీద జనాంగం షార్ట్ అయిన తర్వాత ఒకనొక సందర్భంలో, అంటే నోవహు కాలంకి వచ్చేసరికి దేవుడు చాలా బాధపడ్డాడు. ఎందుకు నన్ను సృష్టించని దేవుడు బాధపడ్డాడు. ఎందుకంటే వాళ్ళందరి హృదయంలో బాల్య నుండి చెడ్డది, వాళ్ళ హృదయంలో తలంపులు నుండి కూడా చెడ్డమని దేవుడు భావించి ఇంకెందుకు సృష్టించని దేవుడు సంతాపం ఉంది. దేవుడు నోవహు ద్వారా ఓడ చేయించి మనకు సందర్భం అందరూ తెలిసిన సందర్భమే. అంటే మళ్ళీ నోవహు తరంలో అందరూ కూడా జలంలో కొట్టుకు వెళ్ళిపోయారండి. మళ్ళీ నోవహు నుంచి కొత్తగా స్టార్ట్ అయిందండి మళ్ళీ కొత్త ప్రపంచం స్టార్ట్ అయిందండి. అంటే మొదట కొన్న ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, మరి కొత్త ప్రపంచం, కొత్త సృష్టి స్టార్ట్ అయింది నోవహు నుంచి కూడా. మరి ఎంతమంది 8 మంది ఆలోచించాం. నోవహు, తన భార్య, తన 3 పిల్లలు, 3 కోడళ్ళు, మొత్తం 8 మంది అయ్యారండి. అంటే వీళ్ళు 8 మంది నుంచి కూడా మళ్ళీ కొత్త ప్రపంచం స్టార్ట్ అయింది. నోవహు కుమారులు ఎవరంటే షేము, హాము, యాపెతు. ఈ 3 నుంచి, అంటే నోవహు తర్వాత ఉన్న వీళ్ళ 3 నుంచి ప్రపంచం అంతా కూడా స్టార్ట్ అయిందండి. వీళ్ళు అంటే దేవుడు మనం చదువుకుంటాం, దేవుడు బాబెలు గోపురాన్ని చెదగొట్టబడిన తర్వాత, అంటే ఈ 3 నుంచి సంతానం అంతా కూడా భూమి అంతా నిండిందండి. వీళ్ళ 3 నుంచి మొత్తం ఇది భూమి అనుకుంటే భూమి అంతా కూడా వీళ్ళ సంతానం అంతా నిండిందండి. ఇది భూమి అనుకోండి, భూమి అంతా కూడా వీళ్ళ సంతానం నిండిందండి. అయితే మనం గ్రంథం బట్టి ఆలోచించగలిగితే యాపెతు అని వారేమో వీళ్ళు ఆఫ్రికా అనే ఖండంకి వచ్చారండి. ఆఫ్రికా తర్వాత షేము అని వారి పిల్లరా షేము అనే సంతానం ఏమో వీళ్ళు ఆసియా వైపు వచ్చారండి. ఆసియా వైపు వచ్చారు. హాము అనేవారేమో యూరోప్ వైపు వెళ్ళారండి. పిల్లలు ఇవన్నీ కూడా మన జాగ్రత్త గమనించండి. అంటే ఎందుకు చెప్తున్నంటే ఇవన్నీ కూడా మనకి ఇంకా స్పష్టంగా అర్థం అవ్వాలండి. అంటే ఎప్పటి నుంచి నోవహు కాలం నుంచి కూడా వీళ్ళందరూ ఎలాగెళ్ళారో చూడండి, ఎలాగెళ్ళారో మనకు అర్థమవుతుంది. హాము ఏమో యూరోప్ అనే ప్రాంతం వైపు వెళ్ళారండి. యూరోప్ వాస్తవానికి మీకు విషయం ఏంటంటే ఖండాలు వాస్తవానికి పాత నిబంధనలో దానియేలు కాలంకి వచ్చేసరికి పాత నిబంధన కాలంలో ఉన్న ఖండాలు ఏంటంటే మొత్తం 3 ఖండాలండి. అదేంటండి, సోషల్ మనం 7 ఖండాలు చదువుకున్నాం కదా అనుకుంటాం. ఖండాల పేరు మీకు ఐడియా ఉందా లేదా? మనం సోషల్ చదువుకున్నాం. ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము, ఐరోపా అన్న యూరోప్ అన్న ఒకటే, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్క్టికా, ఆస్ట్రేలియా, ఇలా 7 ఖండాలు. అయితే వాస్తవానికి పాత కాలంలో ఉన్న ఖండాలు ఏవైతే ఉన్నాయో మొత్తం 3 ఖండాలండి. ఇన్ని ఖండాలు లేవండి. ఎందుకంటే క్రీస్తు శకము 1000 సంవత్సరాల తర్వాత మిగతా 4 ఖండాలు వచ్చాయండి. వాస్తవానికి 1500 సంవత్సరం నుంచి ఆస్ట్రేలియా కానీ, అంటార్క్టికా కానీ, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తర్వాత వచ్చాయండి. ముందు లేవండి ఉండి కూడా. పాత కాలంలో కేవలం ఉన్న ఖండాలన్నీ ఏవైతే ఉన్నాయంటే మొత్తం 3 ఖండాలు. యూరోప్ అన్న ఐరోపా అన్న ఒకటే. ఐరోపా ఖండం ఒకటి, ఆఫ్రికా ఖండం ఒకటి, ఆసియా ఖండం ఒకటి. దీన్ని చిన్న ఆసియా అంటారండి. ఇంగ్లీష్లో మైనర్ ఏషియా అంటారు, చిన్న ఆసియా అని అంటారు. 3 ఖండాలు మాత్రమే ఉండేవి, అది మీరు గుర్తుపెట్టుకోండి. 7 ఖండాలని ఎప్పుడు వచ్చాయంటే క్రీస్తు శకము 1500 తర్వాత మొత్తం 7 ఖండాలు వచ్చాయి. కానీ అంతకుముందు ఉన్న 3 ఖండాలు ప్రపంచమంతా పాటు. ఇప్పుడు ప్రపంచం జాతులన్నీ ఎలాగొచ్చాయండి, ఈ 3 ద్వారా వచ్చేయండి. షేమ్ ఏమో ఇటు బయలుదేరారు, హాము ఏమో వాళ్ళ జాతి ఎలా విస్తరించింది, యాపెతు వారేమో ఆఫ్రికా విస్తరించి, వీళ్ళందరూ విస్తరించారండి.
మరి ఇంతకుముందు చెప్పాను మీకు, ఇంతకుముందు ఒకసారి ఒక మ్యాప్ గీయడం జరిగింది, ఇంతకుముందు చెప్పానండి. ఇక్కడ ఈ మధ్య ప్రాంతంలో ఇక్కడ యూఫ్రటీసు టైగ్రిస్ మధ్యన ఉన్న ప్రాంతాన్ని మెసపతోమియా ప్రాంతం అందరూ నేర్చుకున్నాం. మెసపతోమియా అన్న ప్రాంతం, ఈ మెసపతోమియా ప్రాంతాన్నే అషూర్ రాజ్యం అని ఆలోచించాం. ఈ అషూర్ రాజ్యానికి ఎడమవైపున ఇక్కడ బబులోన్ రాజ్యం ఉంది. ఇది బబులోను, ఇది అషూర్ అని అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ఇరాన్ అంటే పారసిక ప్రాంతం, పారసికులు అంటే మాదే పారసికులు. ఇది పర్షియా, ఇదంతా పర్షియా ఇక్కడ ఉండేవారండి మాదియా పారసికులు. ఇక్కడేమో ఐగుప్తు ఉండేదండి, ఈ కిందక ఇక్కడ పాలస్తీన్ ఉండేదండి, ఇది ఐగుప్తు ఉండేదండి. అంటే మనకి ఎన్ని అంటే ఆఫ్రికా ఐగుప్తు చెందిందండి. అంటే మనకి ఏం అవ్వాలంటే ఈ రెండు నదుల మధ్య ప్రాంతం మెసపతోమియా ప్రాంతం ఉంటాం, ఇది అషూరు ప్రాంతం పిలువబడేది. దీనిపైన బబులోను, ఇక్కడ అషూరు ఉండేదండి. అంటే దీని కిందన పాలస్తీన్ ఉండేదండి. అంటే మీకు ఏమవుతారంటే అన్నిటికీ సెంటర్ పాయింట్ ఏంటంటే, అన్నిటి సెంటర్ పాయింట్ బబులోన్ రాజ్యం అండి. బబులోను ఇంచుమించు అన్నిటికీ సెంటర్ పాయింట్ ఉంటుంది బబులోన్ రాజ్యం. మీకు చూడపిల్లారా, ఈ బబులోన్ రాజ్యం ఏదైతే ఉందో ఇది అనుకోండి, ఈ బబులోన్ ప్రాంతం అనేది లోకానంతటా కూడా మిడిల్లో ప్రాంతం ఉంటుందండి. ఇంచుమించు పక్కన ఇస్రాయేల్ కూడా పెద్ద దూరం కాదు, ఇంచుమించు ఒక 700 కిలోమీటర్లు అయితే ఇంచు కూడా ఇస్రాయేల్ ప్రాంతం కూడా లోకం అంతటా మిడిల్ ప్రాంతాల్లో ఉండేదండి. అందుకే మనకి మనం బబులోన్ రాజు ఎనిమిదో కళ వస్తుంది కదండి. మన ఒకసారి దానియేలు గ్రంథము అంటే మీకు అవన్నీ జస్ట్ మీకు అర్థం అంటే చెప్తానండి. మనం ఒకసారి 4వ అధ్యాయంలో ఆ కళ వచ్చినప్పుడు ఆ కళ ఒక పదం ఉంటుందండి. 4వ అధ్యాయంలో ఒక పెద్ద చెట్టు కళ కనబడుతుంది కదండి. ఒకసారి చూడండి, 4వ అధ్యాయం 10వ వచనంలో, నేను చూడగా భూమి మధ్యను మిగులు ఎత్తుగల ఒక చెట్టు కనబడిన. భూమి మధ్యన పదం ఉంటుంది. భూమి మధ్యన అర్థం ఏంటంటే ఆనాడు ఉన్న భూమి మధ్య అంటే బబులోన్ రాజ్యాన్ని భూమి మధ్యన దేవుడు పోల్చారండి. భూమి మధ్యన ఒక చెట్టు అంటే బబులోన్ సామాజిక చెందడానికి భూమి మధ్య పదం ఆడారండి. ఆనాడు ఉన్న ఖండాలు 3 ఖండాలు, అది గుర్తుపెట్టుకోండి. యూరప్ ఖండము, ఆసియా ఖండము, ఆఫ్రికా ఖండము. మొదటగా అష్షూరీయులు ప్రపంచంలో సామాన్యం ఎంతగా ఉంటే అష్షూరీయుల తర్వాత బబులోనీయులు వచ్చారు. బబులోన్ తర్వాత మాదియా పారసికులు వచ్చారు. తర్వాత గ్రీకులు ఎక్కడ వచ్చారు? గ్రీకులు ఇది ఇక్కడ గ్రీసు దేశం ఉంటుందండి. ఇది గ్రీస్ అంటే ఇది గ్రీసు దేశం అంతే. ఈ దేశంలో అలెగ్జాండర్ ఉండేవాడు. ఇదంతా యూరప్ ఖండం అండి, ఐరోపా. ఈ పర్షియన్స్ ఇక్కడ వీళ్ళ యుద్ధం వెళ్ళినప్పుడు ఇక్కడ ఓడిపోయారండి. ఇది మాసిదోనియా ప్రాంతం ఉంటే మాసిదోనియా రాజు ఎవరంటే అలెగ్జాండర్ అండి. వాళ్ళతో ఓడిపోతే అప్పుడు వీళ్ళేమో అలెగ్జాండర్ ఏమో తర్వాత చిరుతుపల్లాగా మొత్తం అంతా వచ్చి మొత్తం బబులోను పర్షియా మొత్తం ఎలా జయించుకుంటూ వచ్చి ఆఖరికి ఇండియా వరకు కూడా వచ్చారండి. ఇండియా వరకు కూడా వచ్చి ఇండియాలో అలెగ్జాండర్ ఇండియాలో కూడా చాలా మటుకు రాజ్యాలు జయించారండి. అయితే మరి చరిత్ర చెప్తుంది ఏంటంటే పురుషోత్తమ అనే రాజు భారతదేశంలో ఆయనకి అలెగ్జాండర్కి పెద్ద యుద్ధం జరిగింది. మరి ఆ యుద్ధంలో పురుషోత్తముడు అలెగ్జాండర్ ఓడించాడని కొంతమంది చెప్తున్నారు. చరిత్ర ఏం చెప్తుందంటే ఆ యుద్ధంలో చాలా భీకరంగా ఇద్దరు పోరాడారు. అయిపోతే లాస్ట్కి పురుషోత్తంతో ఓడిపోతే అలెగ్జాండర్ తిరిగి తన రాజ్యాన్ని తిరిగి ఇచ్చాడని చరిత్ర చెప్తుంది. అది వాస్తవ పక్కన పెడితే మనకేమంత ఉందంటే వీళ్ళందరూ కూడా ఆనాడు ప్రపంచంలో రాజ్యాలుగా బయలుదేరారు. అంటే ఈ ఎంత చిన్న ఆసియా అంటే ఆసియా ప్రాంతం నుంచి మొదట బబులోన్ రాజు పర్షియా రాజు వచ్చాడు. ఇదంతా కూడా ఆసియా ప్రాంతం చెందిందండి. తర్వాత యూరోప్ నుంచి ఈ ఖండం నుంచి గ్రీకులు వారు వచ్చారండి. ఇదంతా కూడా అంటే ఈ మధ్యన అంతా కూడా పిల్లారా, ఈ మధ్యన ఒక సముద్రం ఉంటుందండి. ఈ అన్నింటిని కనెక్ట్ చేసే సముద్రం ఉంటుంది. ఏంటి సముద్రం అంటే మధ్యధర సముద్రం ఉంటుంది. దీన్ని మీకు ఎందాక అందుకే మధ్యధర సముద్రం ఎందుకు వాడండి, ఈ సముద్రం అన్నింటినీ కనెక్ట్ చేస్తుందండి. బబులోన్ కనెక్ట్ చేస్తుంది, యూరోప్ కనెక్ట్ చేస్తుంది. కాబట్టి దీన్ని మధ్యధర సముద్రం అన్నారండి. ఇది మనం అర్థం చేసుకోవడం మ్యాప్ అండి. నోవహ నుంచి ఉన్న 3 జాతులే సమస్త భూమిని విస్తరించారు. అలా విస్తరించాలనేది దేవుని కోరిక. ఒకే భాషతో మేము పెద్ద గోపురం కట్టుకు ఉండాలనుకు బాబేలు గోపురం కట్టు సందర్భంలో దేవుడు అందరూ చెదరగొడతారండి. వాళ్ళ భాషను తోరమా చేస్తే దేవుడు మొత్తం నలువైపులో దేవుడు చెదరగొడతారు. అలా చెదరగొట్టింది దేవుడే. దేవుడి సంకల్ప భాగం ఏంటంటే మొత్తం
జనాలు విస్తరించాలి, ప్రతి దేశంలో ఉండాలి, అది దేవుని యొక్క సంకల్ప భాగం. కాబట్టి దేవుడు అందరి చదువు తర్వాత షేమ్ వాళ్ళేమో ఆశ వైపు వచ్చారు. అంటే మనందరం కూడా షేమ్ సంతానం కింద వస్తాం. మనందరం కూడా మన పూర్వీకులు షేమ్ సంతానం కింద వస్తారు. హామ్ వారందరూ కూడా యాపైతే ఇక్కడికి వచ్చారు, హామ్ వారేమో యూరప్కి వెళ్ళారు, ఇలా విస్తరించారు. తర్వాత ఇక్కడ నుంచి ఉన్న ఈ సామ్రాజ్యం మొత్తం అశ్షూరులు పెద్ద రాజ్యం, తర్వాత బబులోని పెద్ద రాజ్యంగా ఏర్పడ్డారు. తర్వాత ఈ బబులోనీలు అశ్షూరీయులు ఆసియా ఖండం చెందినవారే. దాన్ని చిన్న ఆసియా అంటారు ఆ కాలంలో. అప్పుడులాగా 7 ఖండాలు లేవు, 3 ఖండాలు ఉండేవి. తర్వాత గ్రీసు, ఈ గ్రీస్ దేశంలో చెందిన వ్యక్తి ఎవరంటే మా అలెగ్జాండర్కి వెళ్ళినప్పుడు అలెగ్జాండర్ వీళ్ళు ఓడించారు కాబట్టి అలెగ్జాండర్ మొత్తం అందరినీ సామ్రాజ్యం ఎదిగాడు. తర్వాత రోమన్స్ వచ్చారండి. ఇంకా గ్రీకుల గురించి, రోమన్ యొక్క రాజ్యాలు, వాళ్ళ యొక్క రాజుల గురించి మనం ప్రభు చేతం అయితే వచ్చే ఎపిసోడ్లో ఇంకా పూర్తిగా మనం నేర్చుకుందాం. ఇక్కడ 10 కొమ్ములు అనే పదం ఉంది 4వ జంతువుకి. కొమ్ము అంటే రాజుగా సూచిస్తుంది, కొమ్ము అంటే అధికారం సూచిస్తుంది ఒక అర్థంలో. మరొక అర్థంలో కొమ్ము అంటే రాజుని సూచిస్తుంది. ఆ 10 మంది రాజులు ఎవరు మనం ప్రభు చిత్తం అయితే వచ్చే ఎపిసోడ్లో మనం ఆలోచిద్దాం. ఇంతవరకు వాక్యాన్ని ఓపికగా విన్న సహోదరులందరూ మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనం తెలియజేసుకుంటూ, చెప్పబడుతున్న వాక్యం మీరు కూడా క్షుణ్ణంగా ధ్యానించండి, పరిశీలించండి, మరొకరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా వాక్యం షేర్ చేయడం ద్వారా మీరు కూడా శ్రోతలో ఒక భాగంగా మీరు పాలె భాగస్వాములని మీతో వినిపిస్తున్నాను. అందరికీ వందనాలండి.